చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా ప్రతి ఒక్కరు కూడా మరణించబోతున్నారు. అయితే ఈ మరణమును గెలిచిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మందికి జీవం పోశాడు. అదేవిధంగా ఆయన చనిపోయి మరణమును గెలిచాడు. అంటే మరణమును గెలిచి ఆయనకి జీవములోనికి ప్రవేశించాడు. అట్రీతిగానే ఆయన యందు ఎవరైతే విశ్వాసిస్తారో, ఆయనను ఎవరైతే నమ్ముతారో ప్రతి ఒక్కరిని కూడా జీవమును ఇవ్వబోతున్నాడు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తుని మనం నమ్ముకుంటేనే మనకు జీవము, లేకపోతే మరణము. ఎందుకంటే మనం 70-80 సంవత్సరాలు ఈ లోకంలో మనం బ్రతుకుతాం. తర్వాత కూడా మనకు జీవనం ఉన్నది. ఆ జీవనము కావాలంటే మనం ఈ లోకంలో చేసిన ప్రతి పాపములను కూడా మనం యేసులో అంగీకరించాలి. దేవునికి వాక్యం సెలవిస్తుంది, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. మనం చేసిన ప్రతి పాపములను కూడా యేసుక్రీస్తు యొక్క పాదాల చెంత ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. మన ప్రతి పాపములను కూడా ఎంత ఘోర పాపనైనా ఆయన క్షమిస్తాడు. మన పాపములు క్షమించి ఆయన మనకి జీవం ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఈ లోకం మనం ఎన్ని సంపాదించుకున్నా, మనం ఎన్ని ఉన్నా సరే మనం ఉన్నంత వరకే ఉంటాయి. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే దానికి ఏమి లాభం అని వాక్యం సెలవుస్తుంది. మనం ఎంత సంపాదించుకున్నా, మనం ఎన్ని ఆస్తుపాస్తులున్నా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసింది ఒక రోజున. అయితే మనం మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఆ నిశ్చిత మనకి ఎవరికి కూడా లేదు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తే, ఆయన నమ్మితే మనందరం కూడా పరలోకానికి వెళ్తాం. అక్కడ నిత్య జీవం ఉన్నది. అక్కడ చాలా సంతోషంగా ఉంటాం. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేమీ కూడా ఉండవు. ఒకే నీతి సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వెలుగులో చాలా సంతోషంగా మనం గడుపుతాం. ప్రియమైన వారులారా, ఇంత సువార్త భారము కలిగి అనేకమైన గ్రామాలు తిరుగుతూ ఈ గ్రామాన్ని కూడా, ఈ పట్టణాన్ని కూడా వచ్చినాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన అంగీకరిస్తే మనం పరలోక రాజ్యము చేరుతాం. ఆయన రాజ్యంలో మనకు చోటు ఉన్నది. చూడండి, వాక్యం సెలవుస్తుంది, తండ్రి యొక్క అనేకమైన నివాసములు గల ఉంటున్నాయి. ఆ నివాస స్థలంలోనికి మనం అందరూ కూడా ప్రవేశించగలుగుతాం. ఒకటే, యేసయ్యను అంగీకరించండి, పరలోక రాజ్యం చేరండి. ఆయన ప్రేమను మీరు తెలుసుకున్నారా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన ప్రేమను మీరు తెలుసుకున్నారా? పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాపి పిలుచుచున్నాడు. విషయ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన ప్రేమను మీరు తెలుసుకున్నారా? విషయ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన ప్రేమను మీరు తెలుసుకున్నారా? అదే కష్టాల చేత మరణిస్తా ఉన్నాడు. అయితే మనిషి మర్చిపోతున్నది ఏంటంటే, మనిషి మరణించిన తర్వాత మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నాడు. ఈ లోకంలో ప్రయాసపడతా ఉన్నాడు అంతే. అయితే మనిషి మరణించిన తర్వాత 2 స్థలాలకు వెళ్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఒకటి పరలోకము, 2 నరకము అనే యమగుండానికి వెళ్తాదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మరి ఎవరు ఈ యమగుండం నరకానికి వెళతారు, ఎవరు పరలోకానికి వెళతారంటే, ఈ లోకంలో జీవిస్తూ ఎవరైతే సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యం వెంబడి నడుస్తారో వారు పరలోకము, దేవుడు ఉంటున్న స్థలానికి వెళ్తారని, అలాగే ఈ లోకంలో ప్రయాసపడుతూ భారాన్ని మోస్తూ సత్యాన్ని మరిచి జీవించేవారు నరకానికి, యమగుండానికి వెళ్తారని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మరి యమగుండానికి వెళ్ళడానికి మొదటి కారణం ఏంటంటే మనిషి పాపం. చూడండి, ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితే మనం చేసిన పనికి జీతం ఉంది. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మన జీవిత కాలం అంతా మనం చేస్తున్న క్రియలకు కూడా ఒక జీతం ఉంది. ఏంటా జీతం అంటే మరణం. ఏంటా మరణం అంటే, లోకంలో పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు. కానీ మనిషి మరణించిన తర్వాత మనిషి ఆత్మ పరలోకానికి వెళ్తుంది. మనిషి భూలోకంలో వాడు చేసిన క్రియలను బట్టి
ఆత్మ పరలోకానికి వెళ్తుందా లేకపోతే నరకానికి వెళ్తుందా అనేది ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన్ని ఈ మనిషి చేసిన క్రియలు ఏ మనిషిని శిక్షకు దారి తీయకూడదని ప్రభువైన యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. మానవుడిగా వచ్చారు. మనుషులందరి కొరకు ఆయన బలి అర్పించబడ్డారు. ఆయన మరణించారు. మరణించిన దేవుడైతే మేము మీకు చెప్పనక్కర్లేదండి, మీరు వినక్కర్లేదు. ఆయన మరణించి తిరిగి లేచారు. 3వ దినాన్ని ఆయన ఉంటున్న పరలోకానికి ఆయన వెళ్ళారు. అలాగే ఈ లోకంలో మరణించిన ప్రతి మనిషిని కూడా ఆయన ఉంటున్న పరలోకానికి వారసులుగా చేస్తారని, ఆయన విశ్వసించిన వారందరినీ ఆయనతో యుగయుగాలు తరతరాలు ఉండేలా చేస్తారని మాటలు తెలియజేస్తా ఉన్నాం. మరి యేసు ప్రభు నమ్ముకోవాలంటే మేము ఏం చేయాలని అంటే, మీ కాళ్ళకి ఏ తెప్పులు లేవు కానీ ఖర్చు లేదండి. మీరున్న చోటనే యేసుక్రీస్తు ప్రభు మేము పాపులము, మా జీవితం అంతా పాపంతోనే ఉంది, మా పాపం వల్ల మేము ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం, వ్యాధుల బారిన పడతా ఉన్నాం, మమ్మల్ని క్షమించండి అని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలండి. పెద్దలు చెప్తారు కదా సూక్ష్మంలో మోక్షం అని. అలాగే మన చిన్న ప్రార్థనే భయంకరమైన నరక శిక్ష నుండి తప్పించి దేవుడితో యుగయుగాలు తరతరాలు ఉండేలా చేస్తూ ఉంది. అందుకని ప్రభు అయిన యేసు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకొని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. పాప క్షమాపణ అడగండి. మీ పాపాలని క్షమించబడతాయి. దేవుడు ఉంటున్న పరలోకానికి వారసులు అవుతారని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ మీ అందరికి గలుగుతున్నాడో ఆ పాపము నుంచి విడిపించబడడానికి, పాపమును తొలగించుకోవడానికి ఈ భూమి మీద అనేకమైన ప్రయత్నాలు ప్రియులారా మనుషుడు చేస్తా ఉన్నాడండి. ఆయా భక్తి మార్గాల్లో ముందుకు వెళ్తున్నాడు, దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు, పుణ్యకార్యాలు చేస్తా ఉన్నాడు. ఏ విధముగానైనా తనలో ఉన్న పాపాన్ని తొలగించుకొని పుణ్యం దక్కించుకొని ముక్తికి, మోక్షానికి, స్వర్గానికి, పరలోకానికి చేరుకోవాలని మనుషుడు ఎన్నో ప్రయాసలు ఈ భూమి మీద పడుతూ ఉన్నాడు. అయితే ఆ ప్రయాసలన్నీ కూడా చూస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు, ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని ప్రతి మానవుల్ని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడండి. ఎందుకనంటే మానవుడు పాపాలు పోవడానికి చేస్తున్న ఏ ప్రయత్నం ద్వారా కూడా తన యొక్క ప్రయాస తీరడం లేదు, అనగా తన పాపం నుంచి విడిపించబడట్లేదు, పాపాలు పోయిందన్న రుజువు దొరకట్లేదు. ఎందుకో తెలుసండి, ఇది నన్న మానవుల యొక్క పాపాలు పోవాలి అని అంటే బైబిల్ చెప్తా ఉంది, ఆ మానవుని కొరకు ఒకరు రక్తం చిందించాలి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. అయితే ఏ రక్తం చిందించాలి? ఎడ్ల యొక్కయు, కోడ్ల యొక్కయు, మేకల యొక్క రక్తము మనుషుని యొక్క పాపాలు క్షమించుట అసంభవము గనుక యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారండి. ఆయన కన్య మరియ గర్భమందు జన్మించారు ప్రియులరా, అనగా ఆయన కన్యకు పుట్టారు. ఆయన జన్మలో ఏ విధమైన పాపం లేదు. అలాగే ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికారు. ఆయన బ్రతికినటువంటి దినాల్లో ఏ విధముగా కూడా ఆయన ఏ పాపం కూడా చేయలేదు. ఆయన అంటారు కదా పిలాతుతో, అయ్యా నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అని భూమి మీద అనేక మందికి సవాలు విసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి పాపము లేనటువంటి దేవుడు నీ నా పాపాలు పరిహరించడానికి, నిన్ను నన్ను క్షమించడానికి పిల్లరా ఆయనకు విలువైన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు కార్చారు. ఈ దినాన మీకు చెప్తున్న ఒక శుభవార్త ఏంటంటే బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనలను పరిశుద్ధినిగా చేయగలదు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను కూడా పాపినండి అని ఒకవేళ నువ్వు గ్రహించగలిగినట్లయితే ఆ పాపం నుంచి విడిపించబడి పరలోక రాజ్యానికి, స్వర్గానికి చేరుకోవాలని ఒక ఆశ నీలో ఉన్నట్లయితే నీ ఆశకు గల కారణము, ఆ యొక్క ప్రయాసను తీర్చగలిగేటువంటి మార్గము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మాత్రమేనండి. ఎందుకో తెలుసా, పాపము చాలా ఘోరమైనటువంటి ప్రమాదము, చాలా భయంకరమైనటువంటి ఏమంటే ఆ పాప శిక్ష నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మాత్రమేనండి. ఆ రక్తము కార్చేటువంటి దేవుడే మనల్ని ప్రేమిస్తూ మన యొద్దకి ఈ సువార్తని ఉదయకాల సమయంలో తీసుకుని వచ్చారు. ఒకవేళ నీవు నమ్మి యేసుక్రీస్తు ప్రభువారి అని విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఆయన సిలువలో కార్చేటువంటి విలువైన రక్తం ద్వారా ప్రియ సహోదరి సహోదరుడా నీ పాప శిక్షణని తొలగించగలడు. నీ జన్మ కర్మ పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువలో కార్చిన రక్తం ద్వారా ఆయన కడిగి శుద్ధీకరించగలడండి. మీకు చెప్పిన శుభవార్త ఏంటంటే ఎప్పుడైతే పాపాలు క్షమించబడతాయో ఈ భూమి మీద సమాధానంగా మనుషులు బ్రతకగలడు. ఈ దినాన సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న పాపమే ఈ రోజు ఎన్నో విధాలుగా మన జీవితాలను పాడు చేస్తా ఉంది, ధైర్యం లేకుండా చేస్తా ఉంది. ఏమంటే ఎన్నో ప్రయాసాలు ఈ భూమి మీద మనం పడతా ఉన్నాము. గనుక యేసుక్రీస్తు ప్రభువారిలో మాత్రమే
పాపాలు క్షమించగలిగినటువంటి అధికారం ఉంది ప్రియులారా. ఈ భూమి మీద ఎవ్వరిలోనూ కూడా అధికారం లేదండి. అటువంటి గొప్ప పాప క్షమాపణ దినాన్న నీవు పొందుకోవాలంటే ఒకే ఒక పని, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, మాటిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో అందరినీ కూడా రక్షించే దేవుడని మీ అందరికీ కూడా తెలియపరచడకు ఈ గ్రామం వచ్చి ఉన్నాం. ఏమనగా మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి నేడు రక్షకుడుగా వచ్చి ఉన్నారు. ఎందుకు వచ్చి ఉన్నారు అంటే మానవులందరినీ కూడా రక్షించడానికి వచ్చి ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఎందుకు రక్షించడం అంటే, ప్రతి ఒక్కరు కూడా మానవులందరూ కూడా పాపం చేస్తున్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణమైన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నాం. అందుకే నరకానికి వెళ్ళకూడదని, పాపం మన మీద వేలకూడదని ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన ఒకరు తక్కువ 40 దెబ్బలు తిని నీ కొరకు నా కొరకు కూడా రక్తము కార్చి నీ పాపము నా పాపాన్ని కూడా పోగొట్టి ఆయన రక్తముతో కడిగి మనల్ని పరిశుద్ధులు పరిచాడు. అంతగా ప్రభువైన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనం చేస్తున్నాను. ఎందుకు అనగా ఆ ప్రభువైన యేసు క్రీస్తుని మనం అంగీకరిస్తే, మనం అందరం కూడా నమ్మి రక్షణ పొందితే మన మీద ఉన్న శిక్ష అంతా కూడా పోతుంది. యేసు ప్రభుని మనం అందరం కూడా అంగీకరిస్తే మన పాపం అంతా కూడా పోతుంది. మనం యేసు ప్రభుని అంగీకరిస్తే మన పితరులు చేసిన పాపములన్నీ కూడా పోతాయి. మనం యేసు ప్రభుని అంగీకరిస్తే మనం అందరం కూడా క్షేమం కలిగి ఉంటాం. యేసు ప్రభుని అంగీకరిస్తే నరకం తప్పుతుంది. మనం అందరం కూడా పరలోకానికి వారసులు కలిగి ఉంటాం. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి వచ్చి మానవులందరినీ కూడా రక్షించడానికి ఇలాగా ఆయన మన కొరకు దెబ్బలు తిని ఎన్నో హింసలు పొంది నిన్ను నన్ను కూడా రక్షించడానికే భూమి మీదకి వచ్చి ఉన్నారు. కాబట్టి అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తుని మీరు అంగీకరించాలని మీ అందరినీ కూడా మనం చేస్తున్నాం. ప్రియులారా, మనం అనుకుంటాం మేము ఎన్నో పాపాలు చేసినా మా పాపాలు పోవుటకు మేము ఎన్నో పుణ్యాలు చేస్తున్నాం. నిజమే, అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానాలు చేస్తున్నారు, పళ్ళు దానాలు చేస్తున్నారు, రక్తదానాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ ప్రభు ప్రాణదానమే చేశాడు మన కొరకు. మీరు ఎన్ని దానాలు చేసినా మన గ్రామంలో మంచి వాళ్ళు, మంచి కుటుంబం అని చెప్తారు. కానీ పాపం మాత్రం మనం వదలదు. ఆ పాపము మన కుటుంబం అంతా కూడా ప్రాణం తీసేస్తుంది. అందుకే భూమి మీద నువ్వు నెమ్మదిగా ఉండాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి. నువ్వు సుఖముగా ఉండాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి. నీవు నీ కుటుంబం అంతటి కూడా యేసు ప్రభును నమ్ముకుని రక్షణ పొందితే చాలంతే. నీ మీద ఉన్న శిక్ష అంతా కూడా పోతుంది. అందుకే ప్రభు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. సమస్తమైన జనులారా, మీరు నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. సమాధానం లేదా? ఆరోగ్యం లేదా? ఎన్నో స్థితిమతులు అవుతున్నారా? దానికి కారణం యేసు ప్రభుని అంగీకరిస్తే చాలు. సమాధానము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సుఖముగా బ్రతుకుతాం. అందుకే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించండి. ఎందుకంటే పాపము పోకపోతే మనకి నెమ్మది దొరకదు, సుఖము దొరకదు, ఆరోగ్యముగా ఉండలేము. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనము చేస్తున్నాం. ప్రభు ఎప్పుడైనా పిలుస్తున్నాడు, సమస్తమైన జనులారా మీరు నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు కదా. అందుకే ప్రభు మాట విని ప్రతి ఒక్కరు కూడా ప్రభువు మాట జాగ్రత్తగా విని ఆయన వైపు తిరిగి ప్రభు మమ్మల్ని క్షమించని అడిగితే మనందరికీ క్షమాపణ కలుగుతుంది, మనందరి పట్ల దేవుడి దయ కలుగుతుంది. అందుకే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించాలి.
అందుకే చూడండి ఈ గ్రామం ఆయన మనందరి కొరకు ఆ కల్వరి శిలువ రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టారండి. ఎందుకు యేసు మనందరికి ఎందుకు చనిపోయాడంటే ఆయన మన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అయితే యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏమండి, ఈ దేశం ఆ దేశం అని, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని, ఈ ఊరు ఆ ఊరని ఏమీ లేదు. మనందరము భూమి మీద పుట్టిన మనుషులమే. దేవుడు మనలో తన ఆత్మను ఉంచాడు. కాబట్టి ఈ ఆత్మ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేక ప్రతి ఒక్కరూ కూడా నిత్యరాజ్యానికి చేరుకోని యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాల కొరకైన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే బైబిల్ ఒక మాట రాయబడి ఉంది, మన పాపాల మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి మన పవిత్రులు చేస్తుంది. ఈ రోజున పాపం పోవాలంటే ఎన్నెన్నో చేస్తున్నారు, కానీ మన పాపం పోవాలంటే యేసు రక్తం కావాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన రక్తం పరిశుద్ధమైనది కనుక మనిషి జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగేది ఆ రక్తమే. అందుకనే ఆ రక్తమే నీ ప్రతి పాపాన్ని కడుగుతుంది, మీ ప్రతి దోషాన్ని కడుగుతుంది, మీకు సమాధానం నెమ్మదిని కలగజేస్తుంది. కాబట్టి ఇప్పుడే యేసునందు విశ్వాసం ఉంచండి, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడికి అంగీకరించండి. మీ పాపాలు ఆయన ముందు ఒప్పుకుంటే ఆయన తప్పకుండా మనం క్షమిస్తారు. ఎందుకంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఆయన యేసు ప్రభు. అందుకనే ఈ లోకానికి నిన్ను నన్ను ప్రేమించే లోకానికి వచ్చారు. నమ్మండి యేసు ప్రభు, నమ్మండి, మీకు సమాధానం దొరుకుతుంది. అమ్మా యేసు ప్రభు నమ్మండి, మీ హృదయంలో గొప్ప నెమ్మది దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు నమ్మండి, మీ కుటుంబాలు రక్షించబడతాయి, మీకు గొప్ప సమాధానం కలిగి నెమ్మది కలిగి జీవిస్తారు. ఈ రోజే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నేడే మందు రేపు మందు కాదు, ఇప్పుడు చనిపోతామో తెలియదండి. అక్కడ బ్రతుకుండగానే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరిస్తే మన పాపంలోనే క్షమించబడి సమాధానంతో నడిపించబడతారు. అటువంటి సమాధానము మోక్ష ప్రాప్తి యేసుక్రీస్తు ఈ ప్రాంతంలో ప్రజలందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మీరు మరింత ఎక్కువగా యేసయ్య ప్రేమను తెలుసుకోవాలి, మన మందిరానికి వెళ్ళాలి ఆశపడుతున్నట్లయితే మన ప్రాంతంలోనే నూతన యెరూషలేము ప్రార్థన మందిరం ఉందండి. అక్కడ దైవజనులు మరి సాలమన్ జార్జి గారు దేవుడు పరిచయం చేస్తున్నారు. మీరు వారిని సంప్రదించండి, మీ కొరకు ఇచ్చిన ప్రార్థన చేస్తామండి. పరిశుద్ధుడా ప్రేమగల మరి లేచాడు నీ నా పాప విమోచనకై మరణించాడు మరి లేచాడు. గమనించిన దేవుని పిల్లారా, యేసు ప్రభు ఎందుకు పంపవలసి వచ్చిందంటే బైబిల్ ఎలా చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకని దేవుని పిల్లారా, ఈ లోకంలో మరి ప్రతి దానికి మరి మందు ఉందండి, ప్రతి వ్యాధికి మందు ఉంది, ప్రతి అవసరం కూడా ఏదో ఒక రీతిగా తీరుతుంది. కానీ మనలో ఉన్న పాపం మాత్రము మనం ఏమి చేసినా మన ప్రయత్నాల ద్వారా పాపాన్ని మనం పోగొట్టుకోలేము. మనం చేసిన మంచి పనుల ద్వారా మంచివారిని పేరొస్తుంది, కానీ పాపం పోదు. గమనించండి దేవుని బిడ్డలారా, మనలో ఉన్న పాపము పోవాలంటే ఒకే ఒక మార్గము. ఏంటా మార్గం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కారణం ఏంటంటే ఒక మనిషి పాపం పోవాలంటే నీతిమంతుడైన వ్యక్తి, పాపము చేయని వ్యక్తి రక్తము కార్చాలి. ఆ వ్యక్తి రక్తము ద్వారా మాత్రమే పాపం పోతుంది. మరి లోకంలో ఉన్న మనుషులందరూ పాపం చేస్తారు కనుక ఏ మనిషి రక్తం కూడా ఇంకొక మనిషి పాపాన్ని కడగలేదు. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చారు. స్నేహితులారా, ఆయన పుట్టుకలో పాపం లేదు. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలాగో పాపం చేయలేదు. ఆయన పుట్టుకలో పాపం లేదు కనుక, ఆయన జీవితంలో ఎక్కడ పాపం చేయలేదు కనుక ఆయన పరిశుద్ధుడు. ఆయన రక్తం కూడా పరిశుద్ధమైనదే. ఆ పరిశుద్ధమైన రక్తము సిలువలో మనందరి కోసము 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి చిందించాడు. గమనించండి, మన పాప విమోచన కొరకు యేసు ప్రభు వారు సిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున సమాధిని గెలిచి మరి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఈ రోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మనలోని పాపం పోవాలంటే యేసు రక్తము మాత్రమే మార్గము. కారణం ఏంటంటే ఆయనే మనందరి కోసము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. మేమందరం యేసు ప్రభుని మా సొంత రక్షకునిగా మా దేవుని అంగీకరించాము. యేసు ప్రభు తన రక్తం చేత మా పాపాలు కడిగాడు. మంచినీళ్ళు తాగితే ఎలాగైతే దాహం తీరిన రుజువు దొరుకుతుందో, భోజనం చేస్తే ఎలాగైతే ఆకలి తీరిన రుజువు దొరుకుతుందో,
మా పాపాలు పోయిన రుజువు మాకు దొరికింది. కారణం ఏంటంటే యేసు ప్రభుని మా దేవుడుగా మా రక్షకుడుగా మేము అంగీకరించాము. మీరు కూడా యేసు ప్రభుని మీ దేవుడుగా మీ రక్షకుడుగా మీరు అంగీకరిస్తే దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు, మీ పాపాలని తన రక్తం చేత కడుగుతాడు. మరి భోజనం చేసినప్పుడు ఆకలి తీరిన ఆ రుజువు ఎలా దొరుకుతుందో, మరి దాహము తీరిన రుజువు మంచినీటి తాగితే ఎలాగ దొరుకుతుందో, అలాగే యేసు ప్రభుని మీ దేవుడిగా మీ రక్షకుడిగా మీరు అంగీకరిస్తే మీ పాపాలు పోయిన రుజువు దొరుకుతుంది. గమనించండి, ఎప్పుడైతే మనలో పాపం పోతుందో మనకి మనశ్శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ లోకంలో జీవించిన రోజులు సంతోషంగా జీవించగలుగుతాము. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం చేర్చబడతాము. యుగ యుగాలు దేవుడితో సంతోషంగా ఉండగలుగుతాము. ఒకవేళ మనలో పాపం పోకపోతే దేవుని బిడ్డలారా, మనలో ఉన్న పాపమే మనల్ని నిత్య నరకాగ్ని తీసుకువెళ్ళిపోతుంది. దాన్నే బైబిల్ చెప్తుంది రెండవ మరణం అని. ఆ రెండవ మరణం నుంచి తప్పించబడాలనే ఈరోజు ఈ సువార్త మీకు ప్రకటిస్తున్నాము. యేసు ప్రభుని మీ దేవుడిగా మీ రక్షకుడుగా మీరు అంగీకరించండి, రక్షింపబడండి, పరలోకం పొందండి. అటు కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరూ ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షించేవాడు, రక్షించేవాడు అంటే శిక్ష నుండి తప్పించేవాడు. ఏమిటి ఆ శిక్ష అంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం అయింది. ప్రతిదానికి ఈ లోకంలో జీతం ఉంది, వేతనం ఉంది, ప్రతిదానికి కూడా వెలకట్టబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా ఉన్నారు, పాపానికి కూడా జీతం ఉంది, అదే మరణమై ఉంది. ఆ మరణ శిక్ష నుండి తప్పించడానికే కరుణామయుడైన దేవుడిగా, ప్రేమాపూర్ణైన దేవుడిగా, లోక రక్షకుడిగా 2025 ఏళ్ల క్రితమే ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. సశరీరుడిగా అయ్యాడు, పరిశుద్ధుడిగా అయ్యాడు, నిత్య జీవ ప్రదాతగా అయ్యాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభువారు. అందువల్ల ఆయన వద్దకు వచ్చి, యేసు ప్రభా నేను పాపి, నేను ఒక చిన్ని మాట్లాడగలిగితే చాలండి, క్షమించగలిగిన దేవుడు. ఎందుకనంటే మనలను ప్రేమను ఏ రీతిగా పంచాడు అంటే ఆయనను మన కొరకు ప్రాణము అర్పించేంతగా ప్రేమించాడు, ప్రాణం అర్పించినంతగా ప్రేమించాడు. ప్రాణం అర్పించి నిత్య జీవ ప్రదాతగా ఉండి మన పాప భారాన్ని ఆయన మోసాడు. మనము వాస్తవానికి పాపం చేసిన మనము మరణించాలి, కానీ మరణాన్ని ఆయన మీద వేసుకున్న దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభా దేవా నేను పాపిని, నా కొరకు మీరు శిలువలో మరణించారు, మరణాన్ని జయించారు, 3వ దినాన లేచారు, పునరుత్థానుడయ్యారు, మళ్ళీ తిరిగి రాబోతా ఉన్నారు ప్రభు అని మాట్లాడగలుగుతారా? అడిగితే రక్షణ ఉందండి, అడిగితే విమోచన ఉందండి, అడిగితే నిత్య జీవం ఉందండి. అటు దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీకు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఈ మాటలు మీకు ప్రకటించడానికి ఎందుకు వచ్చామంటే ప్రియులరా, యేసుక్రీస్తుని విశ్వసిస్తే గనక మనము చనిపోయినా ఒకరోజు తప్పకుండా బ్రతుకుతాం. ఆయన తన రాజ్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అక్కడ ఆకలి లేదు, కన్నీరు లేదు, చీకటి లేదు. ఏమంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వ్యయ ప్రయాసాలు ఏమీ లేవు. సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ జీవితం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మానవులు చేసిన ప్రతి ఒక్క పాపముల నిమిత్తం ఆయన మరణించాడండి. ఆయన రక్తం ప్రతి పాపిని శుద్ధి చేస్తుంది. అండ్ పాపం వలన జీతం వస్తుంది, ఆ జీతం మరణం అండి. అది నిత్య నరకాగ్ని గుండం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన కృప చేత రక్తము కార్చి ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తం ఆయన క్రయదానమయ్యారు. ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా నిజమే, నేను జన్మ పాపము కలిగి ఉన్నాను, కర్మ పాపము కలిగి ఉన్నానయ్యా, నన్ను క్షమించు అని అడిగితే చాలండి, ఆయన ప్రతి ఒక్కరి పాపాలు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. క్షమించడమే కాదండి, హృదయానికి నెమ్మదిస్తున్నాడు, రుజువు కూడా దయచేస్తాడు. ఎలా తెలుసండి? మనం మంచినీళ్ళు తాగితే దాహం తీరినట్లు ఏ విధంగా తృప్తి పొందుతున్నామో అదేవిధంగా మన పాపాలు పోయాయన్న రుజువు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి మా దేశవాసులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మతం కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కులము కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఏదో ఒక దేశానికి సంబంధించిన దేవుడు కాదు. అందరూ నమ్మవలసిన దేవుడు, అందరూ విశ్వసించినటువంటి దేవుడు, అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, అందరినీ క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఒకప్పుడు మేము కూడా అనేకమైన పాపాలతో జీవిస్తూ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నటువంటి మమ్మల్ని
ఆయన ప్రేమించారండి. ఆయన ప్రేమ చేత మా పాపాలన్నీ క్షమించాడు. ఇప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా మరణించినా ఆయన రాజ్యంలోకి వెళ్తామన్న విశ్వాసంతో బ్రతుకుతున్నాం. మీరు కూడా యేసునందు విశ్వాసం ఉంచండి. చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉందని తెలుసుకొని ఆయన రాజ్యానికి వారసులుగా జీవించండి. ఆయన కృప మీ అందరికీ తోడైండును గాక. స్థలం ఇది దేని వల్ల వచ్చిందంటే పాపం వల్ల వచ్చింది. ఈ పాపము వల్ల మనిషి నిత్య నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ మనిషిని రక్షించడానికి, పాపము నుంచి విడిపించడానికి 2025 సంవత్సరాల క్రితం మానవునిగా కన్య మరియ గర్భాన యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చారండి. ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చి అనేక గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసి అనేక మందిని స్వస్థపరిచి అనేక దెయ్యాల రోగాల నుంచి విడిపించి ఆయన సర్వ మానవాళి కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తం చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రంగా చేస్తుంది. ఎందుకు యేసు రక్తమే మనల్ని పాపము నుంచి విడిపిస్తుందంటే ఆయన పరిశుద్ధుడండి. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్య మరియ గర్భాన జన్మించాడు. అంటే ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆ పరిశుద్ధుడైన దేవుడు తన యవ్వన కాలమందు పరిశుద్ధ రక్తాన్ని ఈ భూమి మీద చిందించారు. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనను పవిత్రులుగా చేస్తుంది. మనము జన్మతః పాపులం. అలాగే ఈ లోకములో అనేక క్రియల ద్వారా పాపం చేస్తూ ఉంటాం. అయితే పాపం పోవాలి అంటే మందు ఉందండి, అదే యేసు ప్రభువారి యొక్క రక్తం. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, యేసు ప్రభు నేను పాపిని అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో వారి జన్మ కర్మ పాపాల నుంచి విడిపించబడతారండి. విడిపించబడి పరిశుద్ధపరచబడతారు, పవిత్రులుగా మార్చబడతారు. ఈ దినంలో లోకంలో మనిషి పాపం పోవడానికి ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు. సగం అడుగుతుంటే ఏమంటే మంచి పనులు చేస్తే పాపం పోదని చెప్పి కొంతమంది దగ్గర వింటూ ఉన్నాం. ఏమండి రక్తదానం చేసినా, లేకపోతే ఏదైనా అన్నదానం చేసినా, వస్త్రదానం చేస్తే ఇలాగా పాపం పోతుంది, మంచి పేరు వస్తుందని చెప్పి మనిషి ఒక అపోహలో ఉన్నాడండి. ఏమండి అవి చేయడం వలన మంచి పేరు వస్తుంది కానీ పాపం అయితే పోదండి. పాపము తీసింది, పాపము పోవాలంటే ఒకే ఒక మార్గం ఉందండి, అదే యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపాల నుంచి విడిపించబడతారండి. ఒకప్పుడు మేము కూడా అదే పాపంలో జీవించేవాళ్ళం. ఎప్పుడైతే మేము యేసు ప్రభువారిని నమ్ముకున్నామో, యేసు ప్రభువారిని మా సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పటి నుంచి మాకు మా మీద పాపము తొలగిపోయిందండి. ఇప్పుడు మా హృదయంలో సంతోషం ఉంది, మా జీవితంలో సమాధానం ఉంది. ఏమండి మాకు చాలా ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది, ఎందుకంటే యేసు ప్రభువారు మా జీవితంలో వచ్చారండి. కాబట్టి మా స్నేహితులుగా, మా దేశీయుల మిత్రులుగా మీకు చెప్తుంది ఏంటంటే యేసు ప్రభువారిని నమ్ముకోండి. ఆయన గొప్ప దేవుడు అండి, పరిశుద్ధుడండి, పాపాలను క్షమించే దేవుడు అండి. ఆయన నమ్ముకున్నాక మా జీవితాలు మారిని, మీ జీవితాలు కూడా మారతాయని చెప్పి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. యేసు ప్రభువారిని నమ్ముకోండి. ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని, పరలోకాన్ని పొందుకోండి. ఎందుకంటే ఆయన మరణించిన దేవుడు మాత్రమే కాదండి, ఆయన మరణం జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరణం ఆయన బంధించలేకపోయింది. కాబట్టి మన కోసం మరణించి రక్తం చెందించిన యేసు ప్రభువారిని, తిరిగి లేచిన యేసు ప్రభువారిని నమ్ముకోండి. ఆయన మీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోక రాజ్యం అనగా దేవుడుండే స్థలం అండి. అది అక్కడ వెళ్ళాలి అంటే మన పాపాల నుంచి మనం విడుదల పొందాలి, యేసు ప్రభువుని నమ్ముకుని ఉండాలి. అప్పుడు మనం పరలోకం వెళ్తామండి. ఎందుకంటే ఆయన చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పారు యేసు ప్రభువారు. కాబట్టి ఆ మార్గము, సత్యము, జీవమై ఉన్న యేసయ్యని నమ్ముకోండి. ఆయన ఇచ్చే పరలోకాన్ని, శాంతిని, సమాధానం పొందుకుంటారని మీకు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. మీకోసం దాహం తీరినట్టు తెలుస్తుందో ఆ రీతిగా నీ గుండెలో, నీ హృదయంలో, నీ తలంపులో ఉన్నటువంటి ఆ భారమంతా పోయి వెంటనే నీకు నెమ్మది, సమాధానం కలుగుతుంది. ప్రియులారా, ఆ సమాధాన నెమ్మది మేము కలిగి ఉన్న కనుకని మా ప్రియులైన మా దేశ మిత్రులుగా మీ మధ్యలోకి మాటలు
ప్రకటించడానికి వచ్చి ఉన్నాం. మీరెవరైనప్పటికీ మీరున్న స్థలంలో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి చిన్న ప్రార్థన మీరు చేసినట్లయితే విని వెంటనే మీ గుండెల్లో ఉన్నటువంటి హృదయ భారము తగ్గి మీకు నెమ్మది సమాధానం దొరుకుతుంది. ఆ రీతిగా మేము పొందుకున్న దేవుని యొక్క మాటను, దేవుని యొక్క నెమ్మదిని మేము పొందుకున్నాం. ఆ నెమ్మది మీరు కూడా పొందుకోవాలని ప్రభు పేట మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎవరైనప్పటికీ మీరున్న స్థలంలో మోకరించండి. మీ కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన నిశ్చయముగా మీరు ఆహ్వానించగలిగితే మీలో ఉన్న ప్రతి శాపము, పాపము, భారము తొలగిపోవడానికి దేవుడి సమయంలో మీ మధ్యకు మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఒకసారి గమనించండి, ఈ మాటలు ఆలకించండి. యేసు ప్రభు వారిని మీ హృదయమందు విశ్వసించి సొంత రక్షకునిగా మీరు అంగీకరించగలిగితే ఇప్పుడే ఆయన మీలో ఉన్న ప్రతి భారాన్ని తొలగించబోతున్నాడు. ఇప్పుడే మీలో ఉన్న ప్రతి శాపాన్ని విడిపించబోతూ ఉన్నాడు. గమనించండి ప్రియ స్నేహితులారా, మీరు ఒక్కసారి గమనించి నమ్మగలిగితే మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాం. మీరు